పెట్రో కష్టాలు రైతన్నకు నిలువునా ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుంచే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరికోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక, ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలవిలలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలోనూ పెట్రో కొరత వేధిస్తోంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రో కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై తాత్కాలిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా డీజిల్ కోసం వాహనదారులు భారీ క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలో కొంత ఆందోళన వాతావరణం నెలకొంది. రైతులు వచ్చి మాకు టిన్లు వేసుకొని ఆటో డ్రైవర్లు వచ్చి టిన్లు వేసుకొని వచ్చేస్తుంటే వాళ్ళ కొడతారు. కానీ ఒక ఆటో డ్రైవర్ వచ్చి పెట్టుకొని కూర్చుంటే పడతాం. మేమే పడతాం, 100 పడతాం. డిమాండ్ 2 గంటలు కూర్చోబెట్టి ఒక ఆటో డ్రైవర్ని 100 రూపాయలు పడతాం. అంత నుంచి పడతాం. అది ఆయిల్ లేదన్నారు. ఆయిల్ ఉంది, ఆయిల్ లేకపోతే బంకు మూసేమండి, మొత్తం మూసేమండి, మేము వెళ్ళిపోతాం. అంతేగాని ఆటో డ్రైవర్ మానేసి మిగతా వాళ్ళు కొట్టి చాలా దురదృష్టకరం ఉంది. మాకు నైట్ 10:30 కాడి నుంచి కూర్చొని ఉన్నాం. అదిగో కొడుతున్నాం, ఇదిగో కొడుతున్నాం అన్నాడు. ఇప్పుడు తీరా అడిగితే పోలీసు వాళ్ళు అడ్డు పెట్టుకొని ట్యాంక్ లేదని చెప్తున్నారండి. ఆటో డ్రైవర్ కి ఏ బంకులోకి వెళ్ళినా ఆయిల్ కొట్టననే చెప్తున్నారండి. వాళ్ళ బంకులు కుమ్మకాలు అవనే, స్టాప్ అవనే, ఆయిల్ కొట్టననే చెప్తున్నారు సార్. ఆయిల్ దీని మీద ప్రభుత్వం మాకైనా దయ చూపించండి సార్. మాకు ఆయిల్ కొట్టించేలాగా ఏదో చేయండి. మేము అదే కోరుకున్నాం. ఆటో డ్రైవర్ సురక్షితంగా చూడొద్దు, అదే సార్ మేము చెప్తుంది. లేదంటే మా బెల్లం పెట్టడంతో మేము రోడ్డు మీద అడిపోతాం. అది సార్ అప్పుడే 3 రోజుల నుంచి ఆయిల్ లేకుండా బళ్ళు పక్కనెట్టుకొని ఇంట్లో తింటాక పరిస్థితి చాలా గహనంగా ఉంటే 7 అయినప్పటికీ స్టాక్ లేదు, స్టాక్ వచ్చిన తర్వాత పడతానని చెప్పన్నారు. రాత్రి 10:30 కాడికి ఇప్పుడు వరకు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ దరిదాపు ఇక్కడ కాపులు కాసి తిండి నిప్పులు, నిద్ర నిప్పులు లేకుండా ఇక్కడ కాపులు కాసి దానికోసం ఏం చెప్తారో మీరు చెప్పండి.